ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనే ఒక దృక్పథంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ డైరెక్ట్ స్పాన్సర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అనుసంధానంతో కావచ్చు. ఇప్పుడు అధ్యక్షుడు వారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు చెప్పినట్టుగా 2 crores వరకు ఎటువంటి పెద్ద నిబంధన లేకుండా వచ్చింది. కానీ అవగాహన రాహిత్యం వల్ల చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఈ విషయాలు తెలియడం లేదు. వాటిని తెలియపరిచేదానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మ్యాజిస్ట్రేట్ అయినట్టు కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా సంబంధిత అధికారులందరినీ కూడా ఈ ఏపీఐసి సంబంధించి కానీ లేకుండా ఉంటే ఇక ఇతర డిపార్ట్మెంట్లు అన్నింటిని కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా ఈరోజు మనం కలెక్టర్ గారి ద్వారా నుంచి కూడా విన్నాం. ముఖ్యంగా విశ్వకర్మ ఈ చేతి వృత్తుల వారికి అది ఒంటరింగి కావచ్చు, అదేవిధంగా చేనేతి మన బ్యూటీ పార్లర్ సంబంధించినవి కానీ ఈ విధంగా కొన్ని వందల చేతి వృత్తులకు సంబంధించినటువంటి లోను మార్జిన్ మనీ లేకుండా బ్యాంకర్స్ అబ్జెక్షన్ చెప్పకుండా, ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్స్. వాళ్ళకి ఎన్పి అయితే ఏదో అయిపోద్ది అనేటువంటి కూడా లేదు, సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది. వాటిని గురించి కూడా ఎక్కువ అవగాహన, అంటే కొత్తగా వచ్చిన స్కీమ్ కాబట్టి అది మనం అనుకున్నాం. కాబట్టి ఇది ఈరోజు అధికారులందరూ కూడా చాలా విషయాలు వాళ్ళ ద్వారా మనం కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ నెక్స్ట్ మీటింగ్లో ఇంకొక 3 నెలల్లో 6 నెలల్లో నెక్స్ట్ మీటింగ్ జరగబోతుంది కాబట్టి ఆ మీటింగ్లో తరోగా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే అది రైతులకు కానీ, అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బెనిఫిషరీస్కి కానీ ఉంటుంది.